పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆ మొక్క ఎలాగన్నా సంపాదించి నేనే పెద్ద గొప్పోడిని అయిపోయి ఆ రమణధర కంటే ఆ దేవర కంటే కోటేశ్వరుని అయితే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నాను. మీరు కిట్టబాబుని చాలా తక్కువ అంచనా వేశారు. కిట్టబాబు నీరుని చేసుకుంటే అంతకు పదింతలో డబ్బు వస్తుంది. అందుకే కిట్టబాబు చాలా పెద్ద పథకం వేశాడు. ఏదో ప్రమాదకరమైన విద్య అని జాగ్రత్తగా ప్రదర్శిస్తేనే గాని చిత్తూ బ్రతకడని మాత్రం అర్థమవుతుంది. ఇది చెయ్యాలంటే ఒక్క మా అయ్య రాజమైకే సాధ్యం. మా మా జిత్తు
జిత్తు, ఏ జిత్తు ఆగరా, నెమ్మదే. కమలే, 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 లే లే కమలే. ఇదిగో మన జిత్తును చూడు. కమలే, భయపడ్డావా? ఏం కాదే, జిత్తుకి ఇంకేం పర్లేదే. పదా. అశోక్ బాబులో ఉన్నాడే. నిజంగానే ఇదంతా నా ప్రేమ లేక నాకు అలా అనిపిస్తుందా? ఈసారి మాత్రం వదిలిపెట్టకూడదు. ఏమిటో అమ్ము, ఇటు వెళ్తే మళ్ళీ దర్శనం ఇస్తాడు. ఇటు వెళ్ళటం బెటర్. ప్రేమ, బ్రహ్మ ఏమిటి నా బొందా? తాడి చెట్టులో మనిషి కనిపిస్తుంటేను. బ్రహ్మ ఏమిటి నా బొందా? తాడి చెట్టులో మనిషి కనిపిస్తుంటేను. నిజంగా బ్రహ్మేనా? వయసు అయిపోతుంది కదా. ఏంటి అశోక్ బాబు, అసలేంటిదంతా? ఏం లేదు రమణ, నీతో కొంచెంసేపు దాగుడు మూతలు ఆడదామని. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడు మళ్ళీ నాకు దొరికారు. పాపం కష్టపడి చాలా ఖర్చు పెట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయించావు కదా. ట్రాన్స్ఫర్ నేను చేయించానా? ఇది పరిషత్ కాదు, అంత నాటకాలొద్దు. సరే అయితే డైరెక్ట్ గా సీన్ లోకి వచ్చేస్తున్నాను. నేనే చేయించాను, ఏం చేసుకుంటావు చేసుకో. అయినా తప్పైపోయింది రమణదొర గారు, నన్ను క్షమించండి. మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించండి నాకు అర్జీ పెట్టుకుందాం అనుకోకు. నేను వినను, నా మనసు కరగదంతే. రమణ, నీకు విషయం చెప్పనా? నన్ను ట్రాన్స్ఫర్ చేయించానని నువ్వనుకుంటున్నావు, కానీ నీ దగ్గర డబ్బులు తిన్న నా పై ఆఫీసర్ నా స్నేహితుడే. వాళ్ళ కొడుకుని అమెరికా పంపిద్దామంటే డబ్బులు లేక ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు దొరికావు. పాపం కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు. నీ దగ్గర డబ్బు తీసుకున్న పాపానికి నన్ను కేవలం డిప్యూటేషన్ మీద వేరే చోటుకి పంపించాడు అంతే. అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చాను. నీ డబ్బుకి వడ్డీతో సహా నీ అకౌంట్కి నిన్నే ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్. ఓహో, ఈ మధ్య అన్ని డిపార్ట్మెంట్లోనూ నీలాగా కుర్ర బ్యాచ్ వచ్చేసారయ్యా. అందరూ పెద్ద నిజాయితీ పరులాగా మాట వింటలేదు. అయినా నాకు పోయింది ఏమీ లేదు. వాడు కాకపోతే ఇంకొకడు ఏ కూతురు పెళ్లి కోసం డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి వాడికి లంచం ఇచ్చి మరీ నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అలా కూతురు పెళ్లి చేసిన వాడు అప్పులు తీసుకోవడమే గాని అప్పు తీర్చడం ఉండదు నాన్న, నీ ఫ్రెండ్ లాగా. రమణ, ఎవరో ఒక చీడపురుగు వ్యవస్థలో ఉందంటే మొత్తం పంట నాశనం అనుకోకు. ఆ చీడపురుగు బతుకు ఎంతకాలం ఉంటుంది? తిని తిని ఆరగించుకోలేక చచ్చూరుకుంటుంది. లేదా నాలాంటి వాడు మందు కొట్టకుండా ఉండడు. అప్పుడైనా దానికి ముప్పు తప్పదు. ఏమంటావు? నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది కదా. నీలాంటి సాల్వా పోయి నాలాంటి దాల్వా రావాలి కదా. ఆ సమయం చాలు నాకు అనుకున్నది సాధించడానికి, ఎదుటి వాడిని అనగ తొక్కడానికి, నేను ఎదగడానికి.
అశోక్ బాబు, నీకు తెలియదేమో, నేను కింద నుంచి పైకొచ్చినవాడు కాదు, పాతాళం నుంచి వచ్చిన వాడిని. ప్రస్తుతం నీకు భూమి మీద కనపడుతున్నాను. నువ్వు నాతో సమానం అనుకోకు. తారల అంత పైకి 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 వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు నన్ను అందుకోలేక ఇక్కడే ఉండిపోతావు. నేను చెప్తుంది అదే. నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే నిజంగానే పై పై పైకి పోతావు. శిఖరావు, వస్తా. ఏంటి పంచా? నీ పంచరికి ఇక్కడ ఎవరు భయపడరమ్మా. పంచి అంట పంచి. ఇంటికెళ్ళి లుంగి కట్టుకుని మరీ ఆలోచిస్తా. నేను వస్తానయ్యా. మళ్ళీ ఈ కాయనేమంటారో తెలుసా? తెలుసు. ఏంటి? నక్షత్రకాయ. ఎవరు చెప్పారు? మా కోణంగన్న చెప్పాడు. పిచ్చి ఎక్కువైందా ఏంటి మీ అన్నకి? ఏయ్, ఏంటో మాటలు? చిన్నప్పటి నుంచి మా కోణంగన్న దాన్ని అలానే అంటున్నాడు. అందుకే నేను దాన్ని అలానే అనుకున్నాను. అయినా నాకు అది అంతగా ఇష్టం ఉండదు. అయితే తినవా? వద్దు. ఏ శివంగి, ఇలారా. మీరా ఇక్కడేం చేస్తున్నారు? చూడమ్మా, పనిలో ఉన్నాము. ఓ, ముళ్ళ జాంకాయ. ఎప్పుడు వినలేదు. మా గూడెలో అందరూ అట్టానే పిలుస్తారు. ఇదిగో తీసుకో. వద్దు, నాకంత ఇట్టం ఉండదు. నాకు అంటున్నావు? ఇంకెవరికి ఇట్టం ఉండదు? బండకి. అవునా? అమ్మలాలో, నిన్న కాక మొన్నొచ్చి అప్పుడే మా బండ ఇట్టాలని తెలుసుకున్నావు. నేను ఉన్నాను చూడు. మా లచ్చనికి ఏమిట్టమో ఏది కాదో తెలుసుకోలేకపోతున్నాను. నేను చెప్పనా? చెప్పు. నువ్వంటే ఇట్టం, నీ సోదంటే ఇట్టం ఉండదు. నాది సోదా మరి కాదా? ఎవ్వరికి ఇయ్యను. అయ్, ఏ ఇవా? నాకివ్వవా? వీటి పేరేంటో చెప్తే ఇస్తాను. వాటర్ కాయలు. వాటర్ కాయలా? అవును, మా కిట్టబాబు చెప్పాడు. అలా చెప్తే సత్తమమ్మ ఎంత నవ్విందో తెలుసా? మరి నువ్వేంటి? వీటి పేరు నువ్వు చెప్పినట్టు నక్షత్రకాయలు, ముళ్ళజాము, ఏంటది? వాటర్ కాయలు. విలంబరకాయలు. కట్టపడకు. విలంబరకాయలు. కట్టపడకు. విలంబర ఏంటది? వాటర్. విలంబరకాయలు అంటే ఇవి ఆరోగ్యానికి శానా మంచివని మా లచ్చన చెప్పాడు. అంతేకాదు, ఇవి తింటే తెలివి లేని వాళ్ళకి తెలివి కూడా వస్తుందన్నమాట. తినమన్నాడా? అయితే నువ్వే తినాలే. ఏ, ఎందుకు? అయితే ఈ మోతాదు నీకు సరిపోదులే. ఇవన్నీ మొత్తం నువ్వే తినేసే. మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఈ తింటే ఏడు జరిగిద్దని చెప్పావు. ఒంటికి చాలా మేలు చేస్తుందని చెప్పాను. ఇంకా చెప్పాడు. తెలివి లేని వాళ్ళు తింటే తెలివి వస్తుంది అని చెప్పాను. ఈ తింటే ఏటికి మంచిదో మళ్ళీ ఒకసారి చెప్పవా? ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఒక్కసారి చెప్పు. చెప్పవా? చెప్పవా? ఇవి తింటే తెలివి లేని వాళ్ళకి మిమ్మల్ని ఆగండి, చెప్తాను పని. ఆగుతారా లేదా? ఆగు. ఏ శివంగి, ఆగుతారా లేదా? ఆగండి.
నీలు కిట్టబాబు ఎక్కడైనా కనిపించాడా? మొన్న మా పొలం కాడికి వచ్చాడు. ఏమన్నాడు? ఇదివరకులా నీతో సరదాగా మాట్లాడుతున్నాడా? లేదు కమలి, సానా కాలం నుంచి కిట్టబాబులో మార్పు వచ్చింది. ఆ విషయం నీకు తెలుసుగా. ఇంక దేనికి మనం అనుకోవడం? ఎంతైనా వాళ్ళు గొప్పోళ్ళు, డబ్బున్నోళ్ళు, మనకంటే అన్నింట్లోనూ పెద్దోళ్ళు. పొరపాటు పడుతున్నావు నీలు. పెద్దోళ్ళు గొప్పోళ్ళు అనుకునే వాళ్ళంతా వయసురీత్యానో ధనరీత్యానో అనుకోవచ్చు. కానీ మంచి మనసున్న మన గూడెం వాళ్ళ దృష్టిలో వాళ్ళెప్పుడూ చిన్నోళ్ళే. కమలి, ఇదివరకు కిట్టబాబుని చూడాలనుండేది. కిట్టబాబు కనిపించకపోతే ప్రాణం పోయేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు కిట్టబాబు వస్తున్నాడంటే ఎంతో దిగులుగా ఉంటుంది. ఎందుకో తెలీదు, అసలు కిట్టబాబుని చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. ఎందుకలా మారిపోయాడో తెలియడం లేదు. కమలి, కిట్టబాబు ఇదివరకులా మారుతాడంటావా? తప్పకుండా మారతాడు. మనం మన జిత్తుని, ఆ దేవరిని మార్చుకోలేదా? అలాగే కిట్టబాబుని మార్చుకోవచ్చు. ఏం పర్వాలేదు. కిట్టబాబుని మన కిట్టబాబుగా మార్చుకోవచ్చు. నువ్వేం భయపడకు. ఏమో కమలి, కిట్టబాబు గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారు. అందరికంటే ముందు కిట్టబాబు గురించి హెచ్చరించింది మాత్రం మన అశోక్ బాబే. కానీ ఈ మధ్య అశోక్ బాబు వేరే ఊరు వెళ్ళాడంట. మా తిమ్మప్పన్న కూడా చాలాసార్లు పారిటాఫీస్కి వెళ్ళాడంట. కానీ ఆ బాబు వేరే ఊరు వెళ్ళారని చెప్పారు. అయితే అశోక్ బాబు ఇక ఇక్కడికి రాడంటావా? లేదు, మా తిమ్మప్పని అడిగితే అదేదో పని మీద వెళ్ళారు, వచ్చేస్తారు అని చెప్పారంట. వచ్చేస్తారు కాదు, వచ్చేసాను. అశోక్ బాబు, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. బాగున్నారా బాబు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నా బాబు. ఏం కమలి, అందరూ ఎలా ఉన్నారు? మీకు తెలియందేముంది, అందరూ అంతంత మాత్రంగానే ఉన్నారు. అయినా బాబు, మీరెక్కడికో వేరే ఊరు వెళ్ళిపోయారనుకున్నాం. మాకెవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు? ఎక్కడికి వెళ్ళిపోలేదు కమలి, డిప్యూటేషన్ మీద వేరే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాను. ఈ రోజే వచ్చాను. ఒకసారి అందరినీ కలుద్దామని వెళ్తున్నాను. ఎంతలో మీరు ఇక్కడ కనిపించారు. అయినా నేను వెళ్తున్నప్పుడు రవికి చెప్పానే, మీకు చెప్పలేదా? చెప్పలేదు బాబు, బహుశా లచ్చన చెప్పుంటాడు. లచ్చనికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే లచ్చనికి తెలుసుంటే తప్పకుండా నాకు చెప్పేవాడు కదా. కానీ నాకు చెప్పలేదంటే లచ్చనికి తెలియదు అనుకుంటాను. సర్లే, నేను వచ్చేసాను కదా. ఎంతకీ గూడెం విశేషాలేంటి? రాజమయ్య ఎలా ఉన్నారు? ముఖ్యంగా రమణదొర ఏమన్నా కొత్త పథకాలు వేస్తున్నాడా? ఆ దేవర నిజంగానే మారాడా లేక మారినట్టు నటిస్తున్నాడా? కన్నన్నారే